ఏఎన్ఆర్ న్యూస్ జిడికే గోదావరిఖని గుండె చప్పుడు. తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో నిర్వహించిన సమావేశంలో పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులుగా కొమ్మ కుమార్ యాదవ్ గారిని ఏకగ్రీవంగా నియమించారు. ఈ ప్రతిపాదనను మన వేముల అశోక్ గారు మా దగ్గరికి తీసుకొచ్చారు. పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి మా కొమ్మ కుమార్ యాదవ్ గారు మన సంఘంలో జాయిన్ అవుతాను అని చెప్పిన వెంటనే మరి వీరి గురించి చెప్పాలంటే మా మిత్రుడు మేకల శ్రీకాంత్ ఒకటే ఒక ముచ్చట చెప్పిండు. అన్న ఒక సినిమా తీసినాం తనతోటి ఈ మధ్యలోనే చెప్పిండు, 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టినాం, అందరం కష్టపడ్డాం, అందరం కలిసి చేసినాం. అన్న కూడా మా గురించి చూసిండు, కానీ అది పెద్దగా పోలే, చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి. మేము అందరం బాధపడితే తమ్ముళ్ళు ఏం బాధపడకుండ్రి, మీరు అందరు కష్టపడ్డారు, ఇది కాకపోతే ఇంకోటి తీద్దాం, దీనికంటే మేలు తీద్దామన్నారు. అప్పుడే మీ గురించి మా అందరికీ తెలిసింది. అంటే ఒక నిర్మాత అంటే ఎప్పుడు కూడా ఒక తండ్రి స్థానంలో ఉంటాడు, 10 మందికి అన్నం పెట్టే స్టేజ్లో ఉంటాడు, ఆపద ఉన్నోనికి ఇంట్లో అన్నమై ఉంటాడు. అలాంటి స్వభావం ఉన్నటువంటి మా కొమ్ము కుమార యాదవ్ గారికి ఈరోజు సభ్యత్వంతో పాటు ఈ పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు ఈ సంఘం యొక్క నిర్మాతల మండలి సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు తంగడి అశోక్ రావు గారు, అదేవిధంగా మా కోశాధికారి చిరంజీవి రెడ్డి గారు, మా ఉపాధ్యక్షులు కలర్ సత్యన్న గారు, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి కనవేని శ్రీనివాస్ యాదవ్ గారు, నేను జిల్లా అధ్యక్షుడిని కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ని కనపర్తి శ్రీనివాస్, మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వీరు రాబోయే రోజుల్లో మరెంతో ముందుకు వెళ్లాలని, వీరు కూడా ఈ జిల్లా లోపల ఎంతో మంది సభ్యులను నిర్మాతలను మన సంఘంలో యాడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కొమ్మ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిర్మాతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి కళాకారులలో ఐక్యతను పెంపొందిస్తామని తెలిపారు. అలాగే సమాజానికి మేలు చేసే సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ను నిర్మించి జిల్లాలోని ప్రతిభావంతమైన కళాకారులకు సినిమాల్లో అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మడి అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు కలర్ సత్తన్న, ప్రధాన కార్యదర్శి కనవేణి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కనపర్తి శ్రీనివాస్, ట్రెజరర్ కాంతాల చిరంజీవి రెడ్డి, కుమారస్వామి, గోవర్ధన్, వేముల అశోక్, చెలిమెల అంజన్న, గొట్టె మహేష్, మేకల శ్రీకాంత్, సంపత్ ఊదరి, బడికల గణేష్ తదితరులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. For more news updates, please subscribe our channel.